ఏపీ పోలీసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పోలీస్ సిబ్బందికి పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం శాఖలోని అన్ని హోదాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సమానంగా వర్తింపజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విధుల్లో నిమగ్నమై ఉండే పోలీసులకు కుటుంబంతో సమయం గడిపే అవకాశం కల్పించడం ద్వారా వారి మానసిక ఉల్లాసం పెంపొందించడమే ఈ నిర్ణయ లక్ష్యంగా పేర్కొంది. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తప్ప సిబ్బంది కోరిన వెంటనే ఈ ప్రత్యేక సెలవును మంజూరు చేయాలని ఆయన స్పష్టంగా సూచించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, సెలవు మంజూరు చేయడం తప్పనిసరి అని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న ట్రాఫిక్ సిఐ రామారావుతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. పోలీస్ శాఖకి ప్రత్యేకమైన తీపి కబురు చెప్పింది. ముఖ్యంగా జీవో రిలీజ్ చేశారు. పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి వారికి సెలవు మంజూరు చేయాలని, ఇంకా అత్యవసర పరిస్థితుల్లో కూడా సెలవు ఇవ్వాలని కూడా జీవో రిలీజ్ చేశారు. మనతో పాటు ట్రాఫిక్ సిఐ రామారావు గారు ఉన్నారు. ఆయన ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం. సార్, పుట్టినరోజుకి, పెళ్లి రోజులకి మీకు లీవ్ మంజూరు చేయాలని జీవో గంట ముందే వచ్చింది. దీని మీద ఏమన్నా? ఆనరబుల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా గవర్నమెంట్ ఈ విధంగా పోలీసు వారిని గుర్తించి ఒకరోజు సెలవు ప్రకటించడం అనేది బృహత్తరమైనటువంటి విజయం అనుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు 24/7 చేసే పోలీసు ఉద్యోగం, అది హోంగార్డ్స్ నుంచి అవ్వచ్చు, హై స్థాయి వరకు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు సెలవు దొరికితే హ్యాపీగా ఫ్యామిలీ పిల్లలతో వెళ్ళాలని ఆశ అయితే ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ కొన్ని ప్రాబ్లం వల్ల అందరూ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వీవీఐపీ మూమెంట్స్ అప్పుడు కానీ, లేకపోతే లాండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్స్, ఇంపార్టెంట్ స్టేట్ ఫంక్షన్స్ భారీ లెవెల్లో జరుగుతున్నప్పుడు ప్రతి వారు కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ఇప్పుడు ఎస్పెషల్లీ జియో రావటం వల్ల అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నా బర్త్డే ఉందనుకో, ఆ బర్త్డే రోజున నాకు సెలవు అడిగే హక్కు అయితే ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ నాకు ఇది ఇచ్చినటువంటి అవకాశం. అట్లాగే ప్రతి కానిస్టేబుల్ అవ్వచ్చు, హోంగార్డ్ అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో అతని యొక్క బర్త్డే అవ్వచ్చు, లేకపోతే అతని వెడ్డింగ్ డే అని అవ్వచ్చు. ఆ వెడ్డింగ్ డే అంటే అది చాలా మంచి విషయం. అది ఎందుకంటే భార్య పిల్లలతో ఎంజాయ్ చేసే రోజు అది. అట్లాగే బర్త్డే కూడా అటువంటిదే. పిల్లలతో తండ్రి వాళ్ళ ఫాదర్దే బర్త్డే అని చాలా ఆశతో ఉంటారు. ఇలాంటి ఈ రెండు పండుగలకు కూడా ఎవరికి వాళ్ళకే వెడ్డింగ్ అండ్ బర్త్డేకి ఇవ్వటం వల్ల ఈ అవకాశం ఉపయోగించుకుంటాం. ఎందుకంటే అడగటానికి ఒక రిక్వెస్ట్ వేలో అడగటానికి ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి కూడా మాకు ఆ అధికారం ఉంటుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇంతకు ముందు మీ బర్త్డేస్కి, ఇట్లా యానివర్సరీస్కి లీవ్ మీరు అడిగేవారు, ఇచ్చేవారా, లేకపోతే ఎలా ఉండేది? అడిగే ఇచ్చేవాళ్ళు. అక్కడ స్ట్రెంగ్త్ని బట్టి, అక్కడ అవైలబిలిటీని బట్టి, పరిస్థితులను బట్టి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇవాళ నాకు నా బర్త్డే ఉంది అని రైట్గా అతను అడగటం, ఇప్పుడు ఆ జీవో ప్రకారం అతను చూపించడానికి కూడా హక్కు ఉంటుంది కదా. అది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిన్న ఇచ్చినటువంటి జీవోలో థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అందరూ కూడా మా డీజీ గారికి, ఎస్పెషల్లీ దీని వెనకాల ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా అవ్వచ్చు, అసోసియేషన్ అవ్వచ్చు, అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే హ్యాపీగా ఉందమ్మా. ఎందుకంటే ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడతారు. నా ట్రాఫిక్లో నా వాళ్ళకి కూడా నేను అవకాశం ఇవ్వడానికి. ముందుతో పోల్చుకుంటే ఒకవేళ మీరు మీ పుట్టినరోజుకి వీటికి సెలవు అడిగినప్పుడు, అంటే ఆ సిచ్యువేషన్స్ బట్టిని కానీ, మీ ఏదైతే వర్క్ ప్లేస్ ఉందో ఆ రూల్స్ అన్నీ అడిగేవారు. ఇప్పుడు ఖచ్చితంగా జీవోలో ఇవ్వాలి, ఖచ్చితంగా వారి స్పెషల్ డేస్లో వారు కూడా ఇది అంటే కొంచెం క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలన్నట్టు కూడా ఇచ్చారు. ఇంక నుండి మీరే కాదంటే అన్ని శాఖలకి ఇచ్చారు. అంటే ఒక పోలీస్ శాఖలో ప్రత్యేకమైన క్యాడర్ అని కాదు, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నుండి ఫైర్ వరకు ప్రతి ఒక్కరికైతే అమలు అవుతాం. ఎందుకంటే అమలు అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఇప్పుడు ఏంటంటే, ఆ పోలీస్ స్టేషన్లో తక్కువ మంది ఉంటారు, ఇంపార్టెంట్ డ్యూటీ ఉంటుంది. ఇప్పుడు అతని ప్లేస్లో ఇంకోళ్ళ పంపించి అతను రీప్లేస్ చేసి అతనికి ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లాగే అక్కడ ఉన్న అధికారి కంపల్సరీ ఈ జీవోని చూసి ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే పోలీసులో ఎప్పుడు 24/7 అనేది మనం చేయాల్సిందే. అడగటానికి రైట్ లేదు, బట్ కానీ రిక్వెస్ట్ అడిగితే అధికారులు కూడా ప్లీజ్ అవుతారు. జీవో ఉంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ కదా, హ్యాపీగా ఫీల్ అవుతున్నామని అయితే ట్రాఫిక్ సిఐ రామారావు గారు చెప్పారు. ఆ రామారావు గారు అనే కాదు, ప్రతి ఒక్క పోలీసులు కూడా దీనికి హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుట్టినరోజు, యానివర్సరీ అనే ఒక ప్రత్యేకమైన రోజుల్లో కూడా వీరికి ఇట్లాంటి రోజులు కేటాయించి కూడా మీరు సెలవు ఖచ్చితంగా తీసుకోవచ్చు అని ఒక తీపి కబుర్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖకు అయితే వెలువరిచింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీనికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సెలవు దినాల్లో, అంటే ప్రత్యేకమైన రోజుల్లో వారి ఫ్యామిలీతో కూడా వారు గడిపి ఆనందంగా ఉండొచ్చు అనే ఒక ఆనందం అయితే వారి మొక్కల్లో కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటువంటి
ఒక తీపి కబురు చెప్పినందుకు కూడా విధుల్లో ఉన్నప్పటికీ కూడా వారు 24/7 కూడా విధులు నిర్వహిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఒక ముఖ్యమైన రోజులు కూడా వాళ్ళ ఫ్యామిలీతో మిస్ అయ్యామన్నది ఇది ఉంటుంది. అది ఇప్పటి నుండి అయితే లేదు. వాళ్ళ హక్కుగా అయితే తీసుకోవచ్చు సెలవులు అన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.